హలో నమస్తే అండి, వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్. మన కర్నూలు నంద్యాల చెక్ పోస్ట్ దాటిన తర్వాత డీమార్ట్కు వెనకాల వైపు ఒక హౌస్ సేల్కి వచ్చిందండి. ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ హౌస్ అండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి మన సెయింట్ జోసెఫ్ కాలేజ్ ఎదురుగా లైన్లోనే ఈ యొక్క హౌస్ ఉంటుంది. అండ్ కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో ఈ యొక్క హౌస్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి. ఇది కొత్త హౌస్. మెజర్మెంట్స్ కూడా చాలా మంచి మెజర్మెంట్స్ ఉన్నదండి. 35x45 సైజులో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. చాలామంది కూడా లెంత్ సరిపోతుంది కానీ 45-40 అన్నా కూడా విడ్త్ కొంచెం ఎక్కువ శాతం 30-40 కానీ 30-45 కానీ ఆ విధంగా ఉంటుంటాయి. ఇది 35 వస్తుందండి. కొంచెం లావిష్గా ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు 3 బెడ్రూమ్ పోర్షన్ వచ్చింది. దీన్ని 2 పోర్షన్లుగా చేసి ఉన్నారు. పైన కూడా 3 బెడ్రూమ్ ఉంటుంది, కింద కూడా 3 బెడ్రూమ్ ఉంటుంది. దీన్ని ఒక విల్లాలాగా కన్వర్ట్ చేసుకోవాలనే ప్రపోజల్ ఉన్న వాళ్ళకు ఇది కన్స్ట్రక్షన్ టైంలోనే ఉంది కాబట్టి ఏదైనా ఆ విధంగా మీరు ట్రై చేస్తున్నట్టయితే విల్లాగా కూడా మార్చుకోవచ్చు. లేదు ఏదైనా రెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఉండడానికి 3 బెడ్రూమ్ కావాలనుకునే వాళ్ళకు ఇది కంఫర్టబుల్గా సరిపోతుందండి. రోడ్డు నుంచి కూడా చాలా నియర్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపే ఉంటుందండి ఈ యొక్క హౌస్. చాలా నియర్ అవుతుంది. ఇందులో ఫామ్ అయిన రోడ్స్ అన్నీ కూడా మీరు గ్రావెల్ రోడ్స్ అవన్నీ అబ్జర్వ్ చేసినట్టయితే అన్నీ 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి. పెద్ద రోడ్స్ అండి. కార్ పార్కింగ్ కానీ ఇట్లాంటి వాటికి ఎట్లాంటి ఇబ్బంది కూడా ఉండదు. సుమారుగా ఎక్కడ ట్రై చేసినా కూడా ల్యాండ్ వాల్యూ 15 లక్షలు 18 లక్షల వరకు ల్యాండ్ వాల్యూ ఉంటుందండి ఈచ్ సెంట్. సో ఆ రకంగా మీరు చూసుకున్నట్టయితే ఈ యొక్క హౌస్ కాస్ట్ కూడా వెరీ అఫోర్డబుల్ బడ్జెట్లోనే ఉంది. ఇక్కడ చిన్న ఇండిపెండెంట్ హౌసే సుమారుగా 75-80 లక్షల వరకు చెప్తా ఉన్నారు. ఇది 2 పోర్షన్లు ఉంటుంది కాబట్టి పైన 3 బెడ్రూమ్ కింద 3 బెడ్రూమ్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చేసి 1,15,00,000 రూపాయలు చెప్పి ఉన్నారండి. ప్రైస్ నెగోషియేషన్ కూడా ఉంటుంది అన్నారు. మన యొక్క పేమెంట్ షెడ్యూల్ని బట్టి వాళ్ళు ప్రైస్ నెగోషియేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఓనర్ సిట్టింగే ఉంటుందండి. మీరు ఏదైనా రేట్ మాట్లాడాలనుకుంటే కూడా డైరెక్ట్ ఓనర్తో కూర్చొని రేట్ మాట్లాడుకోవచ్చు. అండ్ ఈ సరౌండింగ్ అంతా కూడా చాలా మంచి క్లాస్ ఏరియా అండి. డిమార్ట్కి కూడా చాలా దగ్గర అవుతుంది. కాలేజు మీకు ఈజీగా రికగ్నైజ్ చేసుకోవడానికి చెప్తున్నాను. ఏదైనా ఆటో దిగాలన్నా కూడా రోడ్డు పైన దిగడానికి చాలా కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ వాకబుల్ డిస్టెన్స్లోనే హౌస్కి చేరిపోవచ్చు. దీంట్లో కడుతున్న విల్లాస్ అన్నీ కూడా మంచి లావిష్ విల్లాస్కి కడుతున్నారండి. నియర్ అన్ని 1 కోటి అబవ్ ఉన్న విల్లాసే కడుతున్నారు. కొన్ని విల్లాస్ 1,50,00,000 1,45,00,000 ఆ బడ్జెట్లో ఉన్నాయి. మనకు వచ్చిన ఈ విల్లా 1,15,00,000 వరకు చెప్పి ఉన్నారు. మీరు ఏదైనా ప్రైస్ నెగోషియేషన్ కావాలంటే డైరెక్ట్ ఓనర్తో కూర్చొని నెగోషియేషన్ చేసుకోవచ్చు. అండ్ మీకు లోన్ కావాలన్నా కూడా లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది. అండ్ ఈ హౌస్ సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కానీ మీరు తెలుసుకోవాలంటే డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాల్ చేయండి. హౌస్ డైరెక్ట్గా చూసిన తర్వాతే మీకు నచ్చినట్టయితే డైరెక్ట్గా ఓనర్తో కూర్చొని ప్రైస్ నెగోషియేషన్ ఏదైనా కూర్చొని మాట్లాడుకోవచ్చు. మేము ఈ ఏరియాలో చాలా వరకు హౌసెస్ అమ్మి ఉన్నామండి. నియర్ మొత్తం ఇండిపెండెంట్ హౌస్, అది గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే కన్స్ట్రక్షన్ చేసి ఉన్న హౌసెసే సుమారుగా 80-85 లక్షల వరకు చెప్తా ఉన్నారు. ఆ రకంగా కంపేర్ చేసుకుంటే 2 పోర్షన్లు ఉన్నాయండి. పైన 3 బెడ్రూమ్ ఉంటుంది, కింద 3 బెడ్రూమ్ ఉంటుంది. ఇంత తక్కువ బడ్జెట్ సెగ్మెంట్లో కూడా ఎక్కడ లేవు. అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే హౌస్ కన్స్ట్రక్షన్ అంతా కూడా క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసి పిఓపి కబోర్డ్స్ ఈ 2 వాళ్ళు టచ్ చేయలేదండి. ఏదైనా కావాలంటే అవి మీరు ప్రత్యేకంగా మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ మీకు రోడ్ నుంచి డిస్టెన్స్ డీటెయిల్స్ కావచ్చు, మరియు హౌస్ కన్స్ట్రక్షన్ యొక్క వీడియోలో మీకు ఎందుకు కనిపిస్తుందో అవన్నీ మీకు నచ్చినట్టయితే ఒకసారి లైవ్లో చూడడానికి రండి. మీకు నచ్చినట్టయితే ఓనర్తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి.